హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ఉల్లిపాయ పల్లి పచ్చడి ఎలా చేయాలో చూపెడతానండి. వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళదాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ వేడాక ఒక 2 పిడికెళ్ళని పల్లీలను అయితే తీసుకొని మంచిగా వేయించుకోవాలండి. చూడండి, నేను చూపెట్టిన విధంగానైతే పల్లీలను అయితే ఇలా వేయించుకోవాలి. బాగా మాడిపోవద్దండి, బాగా లైట్గా వేయించొద్దు, బాగా మాడనీయద్దు. ఇలా మీడియం సైజు ఇలా నేను చూపెట్టిన విధంగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసి ఇంకా మనము 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిగడ్డలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. వీటిని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదండి. ఇది అన్నంలోకి, వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. ఎందులోకి తిన్నా కూడా రుచి అస్సలు తగ్గదండి, అంత బాగుంటుంది. ఉల్లిగడ్డలే కదా అని నిల్వ ఉండదు అనుకోవచ్చు, కానీ నిల్వ 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసి చూడండి. మీకోసం అయితే నేనైతే చేసి చూపెడుతున్నాను. ఉల్లిగడ్డలు వేసుకున్నాక ఇందులోనే 2 రెమ్మలంతా ఒక కాయ చింతపండు, అలాగే ఒక వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, ఆ పాయలు పొట్టు తీయనివే ఇలా డైరెక్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక అందులోనే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడని మెంతులు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి దోరగా. ఓ 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉప్పు, పసుపు వేసి ఈ ఉల్లిగడ్డలను ఉడికిస్తే మనకు ఉల్లిగడ్డలు పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే మనకు ఉల్లిగడ్డ అనేది పైన పచ్చిగా లోపల వేగినట్టు కాకుండా మంచిగా అన్నీ కలగలిసినట్టు మంచిగా ఉడుకుతాయి. ఇలా ఉడికినాక ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం అంతా కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు లేకుండా ఏం కాదు, కానీ కొత్తిమీర ఉండాలి. కొంచెం అంతా మీ ఇష్టం అండి. కొత్తిమీరతో వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని కూడా ఉడికించుకోవాలి. డైరెక్ట్ పచ్చిది కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం పచ్చిగా ఉంటుంది అన్న డౌట్ లేకుండా ఇలా 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంతలో మనకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చూడండి, మనకైతే చల్లారినాయి. ఇంకా పల్లీలు అయితే మిక్సీ జార్లో పొట్టు తీసిన పల్లీలు అయితే వేసుకొని, పొట్టు తీయకుండా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు అయితే తీసాను. పొట్టు తీసి అలాగే ఇందులో ఉన్న చింతపండుని వేసుకొని మిక్సీకి అయితే పట్టుకున్నాను. చూడండి, మెత్తటి పొడిలా రెడీ అయింది కదా. ఈ పొడిలో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిగడ్డలన్నీ ఇందులో వేసుకొని, ఉల్లిగడ్డలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర వీటిని అన్నిటిని వేసుకొని ఇంకా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. రుచికి సరిపడు కారపొడి, ఉప్పు అయితే ముందే వేసుకున్నాము. ఒకవేళ సరిపడలేదనుకో మధ్యలో కొంచెం మిక్సీ అయినాక మధ్యలో చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉప్పు కలవకపోతే కొంచెం అంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, మనకు పచ్చడి అయితే రెడీ అయింది. ఇంకా దీన్ని పోపు వేయకుండా ఇలా డైరెక్ట్ తింటేనే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ పచ్చడి ఎంతమందికి నచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్ వేసుకొని అయితే సర్వ్ అయితే చేసుకుంటున్నాను. ఈ పచ్చడి అయితే నేనైతే దోశలోకి అయితే చేశాను. ఇంకా మిగిలితే వేడి వేడి అన్నంలో కూడా తినొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.